రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఇక ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్తుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి వెంకటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెయిల్ ను రద్దు చేసి 2 వారాల్లోగా కింది కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండటంతో పిన్నెల్లి సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ లొంగుపాటు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. దాంతో పాటు పోలీస్ యాక్ట్ 30ను అమలు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు. పలువురు వైసీపీ నాయకులను ముందస్తు చర్యలో భాగంగా హౌస్ అరెస్ట్ కూడా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు లొంగిపోవడంతో ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. ఓకే రైట్ మనసా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం మరోసారి కుదిపేస్తున్న బొమ్మిశెట్టి సోదరుల హత్య కేసులో తిరిగి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6 గా, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A7 గా ముఖ్యంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందనుకోవచ్చు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ 163(1) BNSS అలాగే పోలీసు 30 యాక్ట్ అమలు చేసినట్లు గురజాల సబ్ డివిజన్ పోలీసులు ప్రకటించారు. జిల్లాలో ఎలాంటి అల్లర్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్టు జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ రోజున మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సంఘీభావం కోసం మాచర్లకు వెళ్లడానికి తిరుగుపేట ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి విడుదల రజని వారికి మాజీ మంత్రి అంబటి రాంబాబు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. పలు నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులు ప్లాన్ చేసుకోవడంతో మాచర్ల వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దండ హత్య కేసులలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు ఈ రోజు మాచర్ల న్యాయమూర్తి ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తుంది. మాచర్ల కోర్టు ఎదుట మరియు మాచర్ల పోలీసుల బందోబస్తు పరిస్థితిని క్షణం పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు. ఇందులో బ్రదర్స్ నెల్లూరుని సబ్ జైలుకు పంపిస్తారా లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారా అని వేచి చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.